పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్గా జ్యోతుల శ్రీనివాస్ ఎన్నిక కాబడిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ గ్రామ బూత్ ఇన్ఛార్జ్ వార్డు కమిటీల ఎన్నిక రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి నేతృత్వంలో జరిగాయి. అయితే పిఠాపురం టౌన్, పిఠాపురం రూరల్, గొల్లప్రోలు టౌన్, గొల్లప్రోలు రూరల్, యూకొత్తపల్లి మండలాలకు ప్రధాన ఎన్నికలు నిర్వహించారని, తనకు అవకాశం ఇచ్చిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని జ్యోతుల శ్రీనివాస్ అన్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకుడు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పుడుకొచ్చి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక కార్యకర్త అధినాయకుడిని ఎన్నుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక పార్టీ కమిటీని కొత్తదనంతో ఒక సైంటిఫిక్ విధానంలో తీసుకొచ్చినట్టు కమిటీలో పాల్గొని నేను గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అసలు కార్యకర్తలు మన కోరుకుంటున్నారా లేదా, మనం వాళ్ళకి సర్వీస్ అందించడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా తెలియకుండా మిగతా పార్టీల్లో జరిగిపోతుంది. వాళ్ళు నామినేట్ చేయడం, వీళ్ళు మండల ప్రెసిడెంట్ అయిపోవడం, లేదా అధికారాన్ని చెలాయించడం జరుగుతుంది. కానీ జనసేన పార్టీలో ఆయన తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం వల్ల మాకు కార్యకర్తలందరికీ కూడా వాళ్ళ మనోభావాలు తగ్గట్టుగా ఒక నాయకుడిని ఎన్నుకుని వారితో పార్టీని నడిపించి రేపొద్దున రాబోయే కాలంలో మన జనసేన పార్టీని అద్భుతంగా ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ పార్టీ కమిటీలో పార్టిసిపేట్ జరిగింది. దానికి తగ్గట్టుగానే కార్యకర్తలందరూ కూడా ఏకదాటిగా మాకు సపోర్ట్ చేసి అత్యధికమైన మెజారిటీని 260 పైగా మెజారిటీని మాకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకున్నారో, ఎవరైతే సాధారణ వ్యక్తులు కూడా రాజకీయాలు చేసి ప్రజల యొక్క కష్టాలు తీసినోడే నాయకుడు అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన అనుకున్న విధంగానే మేము ఆయన ఏదైతే సిద్ధాంతాలను ప్రతిపాదించాడో దానికి అనుగుణంగా అన్ని వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాలని కలుపుకొని మేము రాజకీయాలు రాబోయే కాలంలో చేస్తాం. ఆయన మొన్న త్రుటిలో 70,000 మెజార్టీతో ఆగిపోవడం జరిగింది. కానీ ఈసారి 1,00,000 మెజార్టీతో నియోజకవర్గం నుంచి మేము ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుని రాబోయే కాలంలో ఇంకా ఉన్నత పదవిలో ఆయన చూడాలనుకుంటున్నాం. కాబట్టి మా సపోర్టు ప్రకారం ఈ గొల్లప్రోలు నుండి లాస్ట్ టైం 93% వచ్చింది. ఇప్పుడు 100% స్ట్రైక్తో మేము ఆయనకి ఓటింగ్ వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఓటు చేసినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే ఒక ఏకగ్రీవం అవ్వలేదు, కానీ ఏకగ్రీవంగా అయ్యే విధంగా నాకు ఓటు చేసి కార్యకర్తలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ కూడా విపరీతంగా నేను కష్టపడి ప్రజా సమస్యలని తెలుసుకుని వాళ్ళందరినీ గ్రామాల్లోకి వెళ్ళి కలుసుకొని వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకుని పార్టీని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ఆర్గనైజింగ్ విధానానికి నాయకత్వం వస్తున్నటువంటి రామ్ తాళ్లూరి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధినేత యొక్క ఆర్డర్ని ఇక్కడ అమలు చేసేటటువంటి రామ్ గారికి చాలా యాడ్సప్ చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గం లాంటి నియోజకవర్గంలో ఈ కమిటీ లేడు అంటే కత్తి మీద సవాల్ లాంటిది. కానీ ఆయన చాలా అద్భుతంగా ఈ కమిటీలను పూర్తి చేసి అధినేత యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అధినేతనికి మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్.